మేము మొదటి నుంచి చెప్పిన అంశాలే ఇవాళ నిత్యం సొంత చెల్లి నువ్వు చేసిన మోసానికి నీ కోసం పాదయాత్రలు చేసి కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగి నువ్వు మోసం చేసినటువంటి నీ చెల్లి ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది. త్వరలో విజయమ్మ గారు కూడా మాట్లాడబోతారేమో. నీ సొంత కన్న తల్లి కూడా నీ దుర్మార్గాల్ని, నీ మోసాల్ని, నీ అవినీతిని మాట్లాడే పరిస్థితి వచ్చిందనంటే ఇంకెంతకన్నా ఏముందని అడుగుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలి. షర్మిల చేసిన వ్యాఖ్యల మీద ఎందుకోసం భారతీరెడ్డి, అనిల్ కుమారు, సోనియా గాంధీ గారిని కలవాల్సిన అవసరం వచ్చింది? కలిశారా లేదా భారతీరెడ్డిని చెప్పానండి. మీ ఆడబడు చదువుతూ ఉంది. భారతీరెడ్డి అమ్మ, భారతమ్మ, మీ ఆడబడు చదువుతూ ఉంది. మేం కాదు, సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తన కేసుల ప్రయోజనాల కోసం 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఒక్క కేసు వాయిదాకెళ్లకుండా 3000 సార్లు కోర్టు వాయిదాలు గగ్గొట్టి తన కేసుల ప్రయోజనం కోసం కేంద్రంతో రాజీ పడ్డాడు. వాస్తవా కాదా? కేంద్రంతో రాజీ పడి బాబాయ్ కేసులోనేమో వివేకానంద రెడ్డి, అవినాష్ రెడ్డిని రక్షించి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐ పోలీసుల మీద కర్నూలులో దాడులు చేపించి వాళ్ళని నియంత్రించి వాళ్ళకి సిబిఐ ఎస్పీ మీద, రామ్ సింగ్ మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆఖరికి సొంత బాబాయ్ కూతురు చెల్లెలు సునీత మీద కేసు రిజిస్టర్ చేయించావంటే పులివెందుల్లో నీ అధికారం ఉందని, ఎంత అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది. సొంత కుటుంబం తల్లినేమో పదవి నుంచి దింపి తోలేసావు, పార్టీ గౌరవ అధ్యక్షురాల నుంచి. చెల్లిని తోలేసావు. బాబాయిని లేపేసిన అవినాష్ రెడ్డిని, వాళ్ళ కుటుంబాన్ని, సొంత బాబాయిని కూడా చూసుకోకుండా ఇవాళ హంతకులకి వంతపాడుతూ రక్షిస్తూ ఈరోజు సిబిఐ వాళ్ళ మీద కేసులు, సునీత మీద కేసులు. అంటే ఇవాళ షర్మిల మాట్లాడుతున్నటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి చీకటి బేరాలు, కాళ్ళ బేరాలు, చీకటి ఒప్పందాలు ఇవాళ బయటకు వస్తూ ఉన్నమాట వాస్తవం. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాల మీద కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక జోన్ కానీ, రైల్వే జోన్ కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, రాష్ట్రానికి ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఏది కూడా కేంద్రంలో తీసుకురాలేదు, కేంద్రంతో మాట్లాడలేదు. ఎప్పుడు వెళ్ళినా కేంద్రంలో తన కేసులు, తన ప్రయోజనాలు, తన సొంత ప్రయోజనాలు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఎప్పుడు జగన్కి ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. మళ్ళీ రేపు కూడా ఢిల్లీ వెళ్తున్నాడు అపాయింట్మెంట్ తీసుకొని హోమ్ మినిస్టర్ అని అంటే మళ్ళా ఏ కేసు మీదకి వెళ్తున్నాడో, ఏ కేసు మీద బతిలాడటానికి వెళ్తున్నాడో, బయటమో ఇక్కడమో మెడలు ఉంచుతాను కేంద్రాన్ని, నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి అంటే 31 మంది ఎంపీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. 31 మంది ఎంపీలు ఉండి కేంద్ర మెడలు ఉంచుతానన్నాడు జగన్మోహన్ రెడ్డి. మోకాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు కేంద్రంలో. అంటే ఏ విధంగా ఉంది పరిస్థితి? దీని ఆలోచన చేయాలి, ప్రజలు ఆలోచన చేయాలి. ఇంత దుర్మార్గంగా ఈ మోసగాడి చేతిలో ఒక్క ఛాన్స్కు బలైపోయిన మనమంతరం కూడా రాష్ట్రం నాశనం అయిపోయింది, పేదల జీవితాలు నాశనం అయిపోయినాయి, వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి వరుసగానంటే జగన్మోహన్ రెడ్డి టైం దగ్గర పడింది. నీ మోసాలన్నీ బయటకు వచ్చినాయి, నీ చీకటి ఒప్పందాలన్నీ ఒకటొకటిగా బయటపడతా ఉంది. నీ సొంత చెల్లెలే నీ కథలు చెప్తా ఉంది. ఏమి చెప్తావు జగన్మోహన్ రెడ్డి? నీ తాబేదారులతోనో, నీ సలహాదారులతోనో, నీ నాయకులతోనో మాట్లాడించడానికి ఇదేం తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు కావు.
తెలుగుదేశం పార్టీ అనేక వాస్తవాలను బయటపెట్టాం. ఇవాళ నీ సొంత చెల్లి చెప్తోంది వాస్తవాల్ని. ఎందుకు భారతీరెడ్డి, అనిల్ కుమారు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళారో చెప్పాలి. బెయిల్ కోసమని షర్మిల చెప్పినటువంటి మాటలు వాస్తవం. జైలులో ఉన్న జగన్మోహన్ రెడ్డి చీకటి ఒప్పందాలు సోనియా గాంధీ గారితో పెట్టుకొని ఆమె కాళ్ళ మీద పడినటువంటి భారతీరెడ్డి, అనిల్ కుమారు చేసినటువంటి లాబియింగ్ వల్లే ఆ రోజు సిబిఐ నుంచి అధికారి కూడా రాకుండా వాయిదాకి బెయిల్ ఇచ్చేయండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పించారంటే కోర్టులో. ఇవాళ అదే వాస్తవాన్ని ఈరోజు షర్మిల ఒక పిసిసి అధ్యక్షురాలుగా కన్ఫామ్ చేసిన విషయాన్ని ఇవాళ తేటతెల్లమైంది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ చీకటి ఒప్పందాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బెయిల్ తెచ్చుకున్నాడు, ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉన్నాడు, కేంద్రం మెడలు ఉంచుతానని మోకాళ్ళ మీద పడి ఏ విధంగా కేంద్రంతో లాలుచీ పడ్డాడు, రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలి పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, ఒక పరిశ్రమ కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ, ఒక రాష్ట్రంలో ఒక అభివృద్ధి పని కానీ చేపట్టలేకపోయాడంటే తన సొంత ప్రయోజనాలు, సొంత కేసుల రాజీ కోసమే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పనిచేశాడని తేటతెల్లమైపోయింది. ఇంకా ప్రజలకి మోసం చేయాల్సిన చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మరు అని కూడా తెలియజేస్తాం.